హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, ఈరోజు ఈ వీడియోలో మేమైతే రియల్ ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. దానికోసం మా దగ్గర అయితే ఉన్నాయి ఇన్ని మౌస్ ప్యాడ్స్. ఇన్ని అంటే 20 మౌస్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి. మౌస్ ప్యాడ్ని కనుక మీరు చూసినట్లయితే నార్మల్గా దీన్ని ఓపెన్ చేయగానే లోపల ఈ విధంగా స్ట్రాంగ్ గ్లూ అయితే ఉండడం జరుగుతుంది. దీన్ని మనం ఇంట్లో ఎలకలను అతకబెట్టడం కోసం అయితే యూజ్ చేస్తాం. మీరు చూడొచ్చు ఈ గ్లూ వచ్చేసి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. ఒకవేళ దీంట్లో కనుక ఎలక పడింది అనుకోండి, మనం దాన్ని విడిపించడానికి వెజిటేబుల్ ఆయిల్ కావచ్చు లేదా కిరోసిన్ కావచ్చు పోసి ఎలకలను అయితే విడిపించేస్తాం. సో దీంతో ఏం ఎక్స్పెరిమెంట్ని చేయబోతున్నారు అని వచ్చేసి మీకు ఏదో డౌట్ రావచ్చు. బట్ ఈరోజు ఈ వీడియోలో సంథింగ్ క్రేజీగా మేము మౌస్ ప్యాడ్స్ని పెట్టబోతున్నాం మన బ్రాండ్ న్యూ కార్ ముందు. ఒక్కడైతే పెట్టడం లేదు, ఏకంగా ఈ టైర్ కింద 10 అండ్ ఆ టైర్ కింద 10 20 మౌస్ ప్యాడ్స్ని పెట్టి వాటిపై నుంచి మన బ్రాండ్ న్యూ కార్ని అయితే పంపించబోతున్నాం. సో వీటిపై నుంచి మన కారు వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ అసలు ఏం జరుగుతుంది, ఈ మౌస్ ప్యాడ్స్ వచ్చేసి మన టైర్కి అతుక్కుంటాయా, అతుక్కున్న తర్వాత లోపల ఇరుకుతుందా, ఈ గ్లూగమ్ వచ్చేసి మొత్తం రోడ్ పైన చిత్తుతుందా, అసలు ఏం జరగబోతుంది అని వచ్చేసి గైస్ మనం అయితే వీడియోలో టెస్టింగ్ చేయబోతున్నాం. బట్ ఏదైనా సరే సంథింగ్ క్రేజీగా అయితే ఉండబోతుంది. సో వీడియోని ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ మౌస్ ప్యాడ్స్లో డూప్లికేట్ కూడా ఉండే అంటే లో కాస్ట్వి, బట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి క్రేజీగా సూపర్ ఉండాలి కాబట్టి మేమైతే ఒరిజినల్ బ్రాండ్కి సంబంధించిన ఒరిజినల్ కాస్ట్లీ మౌస్ ప్యాడ్స్ అయితే తీసుకొచ్చాం. దీనిపైన ఖచ్చితంగా ఎలక పడ్డట్లయితే ఎలక ఇరకడం జరుగుతుంది, టైర్ ఎక్కించినట్లయితే టైర్కు మంచిగా బందోబస్తు అతుక్కోవడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఒరిజినల్ బ్రాండ్కి సంబంధించింది అని కింద మీరు చూడొచ్చు. ఎలకనైతే ఇక్కడ అతుక్కుందనమాట. దీంట్లో ఎటువంటి పాయిజన్ అయితే ఉండదు, జస్ట్ ఎలక పోయి గ్లూకి అతుక్కుంటుంది, దాన్ని తీసి పారేయడమే. బట్ పాయిజన్ ఇచ్చి చంపడం అలాంటిది అయితే కాదనమాట. దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకు లోపల మళ్ళీ ఒరిజినల్ అయితే రాస్తుంది, మీరు చూడొచ్చు ఇక్కడ ఒరిజినల్ రాస్తుంది. అండ్ ఇక్కడ మధ్యలో మీకు బ్లాక్ కనిపిస్తున్నాయి కదా, ఇది ఎందుకు అని మీకు డౌట్ వచ్చింది అనుకుంటా. ఇవి ఎందుకు అంటే మనం దీన్ని క్లోజ్ చేసినప్పుడు ఈ ఇటు సైడ్ ఉన్న గ్లూ రెండు అతుక్కోకుండా ఈ బ్లాక్ వచ్చేసి కాపాడడం జరుగుతుంది. ఇలా మనం క్లోజ్ చేసినా సరే ఏం కాదనమాట, ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఒక్క మౌస్ ప్యాడ్ కాస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు 100 రూపీస్ అయితే పడడం జరిగింది. సో టోటల్ వచ్చేసి 20 మౌస్ ప్యాడ్స్ అండ్ కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఓపెన్ చేయగానే ఇలా అయితే ఉంది. అబ్బో మొత్తం అయితే గాయస్ అతుక్కోవడం జరిగింది. ఇది స్మెల్ ఏం వస్తలేదు కానీ మొత్తం షేక్ అతుక్కుంటే ఎంత ఎటో అనిపిస్తుంది. అండ్ ఒక ఆకునైతే నేను ఇక్కడ అతకబెడుతున్నా. ఒకవేళ ఇది ఎలక అనుకోండి ఫర్ సపోజ్, ఈ విధంగా అయితే అతుక్కోవడం జరిగింది. దీన్ని మనం బయటకు తీయాలంటే అంటే ఎలకి ఇరికితే మనం బయటకు తీయాలంటే ఈ విధంగా లాగామనుకోండి అది మంటకే చచ్చిపోతుంది. బట్ అలా కాకుండా మనం సింపుల్ వేలో వెజిటేబుల్ ఆయిల్ కావచ్చు లేదా కిరోసిన్ కావచ్చు పోసినట్లయితే దీని పటుత్వం కోల్పోయి ఇది సింపుల్ అయితే తీయంగానే బయటకు వస్తారన్నమాట. ఇప్పుడు వస్తలేదు, బట్ మనం కిరోసిన్ అన్న మనం వెజిటేబుల్ ఆయిల్ అన్న వస్తారన్నమాట. జియా ఏవాటు. సో ఇంత లైట్ వెయిట్ ఉన్న ఆకు మనం జస్ట్ అతికించింది తీస్తేనే ఈ విధంగా అయితే ఉంది. అండ్ మన ఇంత వెయిట్ ఉన్న కారు ఒకవేళ ఈ మౌస్ ప్యాడ్స్ పైకి కనుక ఎక్కింది అనుకోండి, ఒకటి కాదు 10 ఉంటాయి దీని ముందు. 1 2 3 4 5 6 7 8 9 10 అని చెప్పేసి ఎక్కిన తర్వాత అసలు ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అనేది టెస్టింగ్ చేయబోతున్నాం. కొత్త కారే బలి కాబోతుంది అనిపిస్తుంది నాకెందుకో. అండ్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఫటాఫట్ వీడియో అయితే లైక్ చేసేయండి. మేము తీసుకొచ్చిన ఇవన్నీ మనకు కవర్లో ప్యాక్ అయితే చేస్తున్నాయి అన్నమాట. ఇటు లెట్స్ అన్బాక్సింగ్. ఓపెన్ చేసిన తర్వాత ఇన్ని మౌస్ ట్రాప్స్ అయితే మనకు కావడం జరిగింది. అంటే 20 అనుకోండి, బట్ చూడడానికి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంట్లో ఎప్పుడో ఒకసారి 1 లేదా 2 యూజ్ చేసేవాళ్ళం, బట్ 20 వచ్చేసి ఫస్ట్ టైం చూస్తున్నాం. మీలో ఎవరైనా చూసినట్లయితే కామెంట్ చేయండి. అండ్ వీటిని దీని కింద అయితే పెడదాం. 10 పైనుండి ఈ టైర్ 10 పైనుండి ఈ టైర్ వెళ్ళినట్లయితే అసలు ఏం జరగబోతుంది చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. చలో టైర్ ముంగట ఎగ్జాక్ట్లీ పెట్టేసే. మన గ్లూ ప్యాడ్స్ మొత్తం మన కార్ ముందర అయితే ప్లేస్ చేసేసాం. ఇటు సైడ్ 10 ఉన్నాయి, ఇటు సైడ్ 10 ఉన్నాయి. ఇప్పుడు వీటిపై నుంచి అయితే మన కార్ని పంపించబోతున్నాం. చూద్దాం కార్ టైర్కి మొత్తం రౌండ్గా చుట్టుకుంటాయా, అసలు ఏం జరగబోతుందని చెప్పేసి కార్ని అయితే స్టార్ట్ చేస్తున్నా. అండ్ లెట్స్ స్టార్ట్ దిస్ ఎక్స్పెరిమెంట్. కార్ అంతా నాకు రొచ్చ అవుతుందేమో అనిపిస్తుంది, చూడాలి ఏమవుతుందో.
లెట్స్ స్టార్ట్ 1 2 3 చక్క ఎక్కిందా చుట్టుకుంటుందా ఏమైతుంది అయ్యా ఏమైనా అనుకుంటుందా మొత్తం ఘోరంగా డైరెక్షన్ మొత్తం టైర్లకు ఓకే మౌస్ ప్యాడ్స్ అన్ని కార్కి అయితే అతుక్కోవడం జరిగింది అయినా మొత్తం అతుక్కోలేదా మీరు ఇక్కడ చూడవచ్చు గ్లూ వచ్చేసి టైర్లకి ఏ విధంగా అతుక్కుందో మొత్తం ఇలా అయితే ఉందన్నమాట అండ్ నేను ఏమనుకున్నా అంటే ఈ మౌస్ ప్యాడ్స్ వచ్చేసి టైర్కు మన కార్ టైర్కి ఈ విధంగా రోల్ అవుతాయేమో అని అనుకున్నా బట్ మేము ఎక్స్పెక్ట్ చేసినట్లుగా మౌస్ ప్యాడ్స్ రోల్ అయితే అవ్వలేదు ఒకసారి ఏం చేద్దామంటే వీటన్నిటిని వల్ల తీద్దాం మళ్ళీ ఒకసారి ప్లేస్ చేసి పైకి అయితే ఎక్కించడానికి ట్రై చేద్దాం మౌస్ ప్యాడ్స్ అతుక్కున్నాయి ఒకదానిపైన ఒకటి అప్పుడే మీరు ఇక్కడ టైర్ చూడొచ్చు మొత్తం డాంబర్లో నుంచి కార్ టైర్ తీసుకెళ్తే ఎలా అవుతుంది కర్రగా సో ఆ విధంగా అయితే మారడం జరిగింది మొత్తం బ్లాక్గా మారింది ఈ టైర్కి మొత్తం గ్లూ ఉంది అండ్ ఇక్కడ సైడ్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ సైడ్ గాయస్ మీరు చూడొచ్చు మౌస్ ప్యాడ్ వచ్చేసి మొత్తం గాలిలో పైన అయితే తేలుతుంది ఈ విధంగానే అవుతుందేమో నేను ఎక్స్పెక్ట్ చేసిన అసలు రెండు మౌస్ ప్యాడ్స్ వచ్చేసి ఒకదానిపైన ఒకటి ఈ విధంగా అతుక్కున్నాయి అండ్ మనం కార్ని స్పీడ్గా తీసుకెళ్ళి ఒకవేళ ఎక్కడైనా బ్రేక్ కొట్టినట్లయితే రోడ్ పైన మొత్తం అచ్చు పడుతుంది కదా ఇట్లా రాసినట్లుగా ఆ విధంగా టైర్ అచ్చు వచ్చేసి రోడ్ పైన అయితే పడడం జరిగింది 1 2 3 4 లేయర్స్ లాగా కార్కు ఉన్నాయి కదా 4 కట్స్ కార్ టైర్కు సో మౌస్ ప్యాడ్లో నుంచి గ్లూ వచ్చేసి ఈ విధంగా అయితే రోడ్ పైన బ్రేక్ కొట్టినట్లుగా అచ్చు అయితే రావడం జరిగింది సో ఇప్పుడు కార్ని అయితే బ్యాగ్ తీసుకుంటున్నా మళ్ళీ ఒకసారి టెస్టింగ్ చేద్దాం ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి అరే 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 ఓకే మస్తు వస్తున్నావా మళ్ళీ అతుక్కున్నాయా కదా ఒకటి ఉంటుంది మ్యూజిక్ ఇట్లా టీడీ అంటారు చూడు అట్లా వస్తుంది మొత్తం ఒకటి అతుక్కునే వాటిని వీక్తే ఇక్కడ షాన్ అతుక్కునే ఒక్కటి దగ్గర ఇక అన్న ఇక అన్నా గాయ్స్ సెకండ్ టైం అయితే ప్లేస్ చేసాం మీరు చూడొచ్చు మళ్ళీ ఇటు సైడ్ 10 అయితే పెట్టినాం సో మళ్ళీ ఒకసారి ఎక్కిద్దాం చూద్దాం ఏమవుతుందో ఇంత ముందుసారి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సైడ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక అచ్చు వచ్చింది బ్రేక్ కొట్టినట్టుగా ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా వెళ్ళడం జరిగింది అండ్ చూడడానికి అయితే చాలా అంటే చాలా క్రేజీ అయితే వచ్చింది అనమాట సో ఇప్పుడు మళ్ళీ ఎక్కిద్దాం అండ్ అసలు ఏం జరుగుతుంది అని అయితే టెస్ట్ చేద్దాం ఇంతకుముందు వెయిట్ లేక అది అతుక్కోలే కావచ్చు ఈసారి కూరగాయని ముంగట ఎక్కించుకోండి పక్కకి దాయిగా ఇది కూడా కరెక్టే ఈసారి వీళ్ళు ఎక్కించుకుంటున్నా అక్కడ సైడ్ టైర్కు బాగా అతుక్కుంటేమో చూద్దాం కార్ టైర్కి అతుక్కునే చూసుకుంటా వీళ్ళు ఎంజాయ్ చేసిర్రు ఎంజాయ్ చేయలేకపోతున్నా నేను ఎవరికలా ఊడిపోతున్నాయి మతేన్ ఓకే వెళ్దామా రైట్ 1 2 3 ఓకే బయటకు పోయినాక ఏముంటలేదు ఓకే అయితే సో ఇప్పుడు అయితే అతుక్కోలే అంటుర్రు రివర్స్ వెళ్తున్నా సేమ్ ఇదే డైరెక్షన్ లో పస 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 అప్పుడు వస్తుంది ఓకే అయిపోయింది అయిపోయిందా అయిపోయింది ఏమైపోయింది చూడు ఎట్నే గట్టినే ఉన్నాయి కదా మొత్తం అంత రొచ్చు అయింది టైరు మీరు ఇక్కడ చూడొచ్చు అది ఆడికని ఇందాకుండే అబ్బో మొత్తం ఘోరంగా అతుకున్నట్టు టైర్ ఎక్కి దిగంగానే ఇగో మేము సింగిల్ లేయర్ పెట్టినాం కదా అన్ని డబల్ లేయర్ అవుతాయి ఈ విధంగా గాయస్ ఇట్లా స్ట్రైట్ పెట్టి అవిటి మీకు ఎక్కిస్తే ఇవి అతుక్కుంటూ అంత కిక్ వస్తలేదు సో ఇప్పుడు కిక్ కోసం ఏం చేద్దామంటే 5 5 5 5 4 లేయర్లు అయితే పెడతాం పెట్టిన తర్వాత నేను అక్కడ దాకా వెళ్ళి మొత్తం ఫుల్ స్పీడ్లో వస్తా ఫుల్ స్పీడ్లో వచ్చి అవిటిపైకి ఎక్కగానే బ్రేక్ కొడతా అండ్ చూద్దాం ఎట్లా అతుక్కుంటే ఏంటి అని చెప్పి అసలు ఏం జరుగుతుందో టెస్ట్ చేద్దాం చాలా 5 5 5 4 లేయర్ పెట్టరు
గాయస్ ముందర అయితే మౌస్ ప్యాడ్లు సెట్ అయిపోయాయి అండ్ నేనైతే కార్లో వస్తున్నా, చూద్దాం ఏమవుతుందని చెప్పేసి. ఒకవేళ బ్రేక్ వాడకున్నా ఒక సైడ్ పోయినా, ఇడిదికి పోతే కిట్ ఎగిరిపోతాడు, స్ట్రేట్ పోతే మధ్య ఎగిరిపోతాడు, ఇడిదికి పోతే అన్న ఎగిరిపోతాడు. సో ఖచ్చితంగా బ్రేక్ అయితే కొట్టాలి హ్యాబిట్ మీద. చూద్దాం ఏం జరుగుతుందో. చలో, ఆర్ యూ రెడీ గాయస్? రెడీ. ఇంకోసారి ట్రై చేద్దాం, సేమ్ ఇదే. సంథింగ్ ఏదో అయినట్టు అనిపించింది. రెడీ. What happened? Nothing happened. జర్నయా? సో గాయ్స్ ఫైనల్లీ మీరు ఇక్కడ చూడొచ్చు, మన ఫ్రంట్ టైర్స్ వచ్చేసి మొత్తం అతలా కుతలని చేసేసినాయి వీటిని అయితే. అండ్ ఈ గ్లూ ఏదైతే ఉందో మన టైరు ఇక్కడ నుంచి అక్కడ దాకా పోయింది, ఆ కారు మొత్తం అచ్చ అయితే వాడడం జరిగింది. మీరు చూడొచ్చు రోడ్ పైన ఎంటైర్గా అక్కడి వరకు. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్ చూసారు కదా. మన మౌస్ ట్రాప్స్ పైన కనుక కార్ని పంపించినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే గైస్ ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 10K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే నెక్స్ట్ మనమైతే ఒక కంప్లీట్ ప్లైవుడ్ షీట్ అంత సైజులో మౌస్ ప్యాడ్స్ అన్నిటిని తెచ్చి మనం ఒక షీట్కి అయితే అతికిద్దాం. ఆ తర్వాత దానిపై నుంచి మేమే చెప్పులు లేకుండా నడవబోతున్నాం. అండ్ ఏం జరుగుతుంది, మొత్తం అతుక్కుంటామా, పడిపోతామా, అసలు ఏం జరుగుతుంది అనేది టెస్టింగ్ చేద్దాం. ఇంకా మీరు 15K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే కిట్టును మొత్తం దాని మీద వండుకోవడం బట్టలు ఇప్పేసాట. సో వీడియో వచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. అన్న వచ్చేసి ట్రై చేస్తుండి సరే ఏం జరుగుతుందో చూద్దాం. మరి కారు టిరీరి రీరి రిరి రిరి అంటదా, మరి ఏమైతే చూద్దాం. ఎదురుగా మధ్యలో అన్న గాయస్ టిరీరి రిరి అని అంటది కావచ్చు, చూడాలి. అరే అవిటిని ఫస్ట్ వీటిని స్ట్రైట్ పెడతాం ముందు.